వెల్కమ్ టు డే మీడియా. భారత్ పాక్ మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం నుండి భారత్ తప్పుకోవడమే ఇందుకు గల ప్రధాన కారణం. సింధు నదీ ఒప్పందం ఇది 1960లో ఐఎంఎఫ్ మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం. సింధు నది, దాని ఉపనదులు మరి సింధు నదికి పశ్చిమ వైపు ప్రయాణించే ఉపనదులు పాకిస్తాన్కు కేటాయిస్తూ ఈ ఒప్పందం కుదిరిందండి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తుల్ ప్రాజెక్ట్ 1987లో చేపట్టింది. 1984లో చేపట్టిన తుల్ ప్రాజెక్టుని 1987లో దాని నిర్మాణాన్ని నిలిపివేసింది. ఊలార్ సరస్సు వద్ద జీలం నదిపై బారాముల్లా జిల్లాలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ జిల్లాలకి, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్, అలాగే చండీగఢ్ జిల్లాలకి, రాజస్థాన్ రాష్ట్రంలోని తార్ జిల్లాకి త్రాగునీటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందించబడతాయి. ఈ ప్రాజెక్ట్ 439 కిలోమీటర్ల పొడవున నిర్మించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, అలాగే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్తో మాకు మరో యుద్ధం అవసరమవుతుంది, సింధు నదీ జలాల కోసం మేము యుద్ధం చేయటం తప్ప మరో మార్గం మాకు లేదు అని చెప్పి వారు యుద్ధ సన్నద్ధతను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో యుద్ధానికి సిద్ధమవుతుంది పరిస్థితి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.